హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అసలు ఏంటి, దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అనేది మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మీనింగ్ ఒకసారి చూడండి. వర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 8 kinds అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఆంగ్ల భాషలోని పదాలను అవి చేసే పనులు బట్టి 8 రకాలుగా విభజించారనమాట. ఈ 8 రకాల పదాలను కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. అవేంటివంటే 1 నౌన్, ప్రనౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఇప్పుడు మనం నౌన్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ నేమ్స్ ఏ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా. ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద నేమ్ ఆఫ్ సంథింగ్. అంటే నౌన్ అనేది వివిధ రకాల పేర్లను తెలియచేస్తుంది. అది పర్సన్స్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ ఐడియా ఏదైనా సరే, కంటికి కనిపించినవైనా దేని అయినా ఒక పేరుని నౌన్ అనేది తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. మై నేమ్ ఈజ్ అను. అను అనేది ఒక పర్సన్ నేమ్, ఇది నౌన్ అనమాట. ఐ విల్ గో టు హైదరాబాద్. హైదరాబాద్ అనేది నౌన్. ద ప్యారెట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్. ప్యారెట్ అనేది నౌన్. హానెస్టీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిటీ. హానెస్టీ అనేది నౌన్ అనమాట. ఇప్పుడు మనం ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. ప్రొనౌన్స్ ఆర్ వర్డ్స్ దట్ రీప్లేసెస్ నౌన్స్. అంటే నౌన్స్కు బదులుగా మనం ప్రొనౌన్స్ని ఉపయోగిస్తామన్నమాట. ఎగ్జాంపుల్ ఐ, మీ, షీ, యూ, దే ఎక్సెట్రా. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మై నేమ్ ఈజ్ అను. ఐ ఆమ్ ఏ టీచర్. ఐ అనేది ప్రొనౌన్. మై ఫ్రెండ్ నేమ్ ఈజ్ శ్రీజ. షీ ఈజ్ ఏ టైలర్. షీ అనేది ప్రొనౌన్. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. హీ ఈజ్ ఏ హార్డ్ వర్కర్. హీ అనేది ప్రొనౌన్. మనం ప్రతిసారి నౌన్స్ని ఉపయోగించలేం కాబట్టి దానికి బదులుగా మనం ప్రొనౌన్స్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు మనం వెర్బ్ గురించి తెలుసుకుందాం. ఏ వెర్బ్ ఈజ్ ఏ వర్డ్ దట్ షోస్ అన్ యాక్షన్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్. వెర్బ్ అనేది ఒక క్రియ అన్నమాట. ఇది ఒక పనిని లేదా చర్యని తెలియచేస్తుంది. అలాగే ఒక స్టేట్మెంట్ మనం చెప్పడానికి మనం వెర్బ్ను ఉపయోగిస్తాము. సింపుల్గా చెప్పాలంటే వెర్బ్ అనేది సబ్జెక్టు చేసే పనిని లేదా స్థితిని తెలియచేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూడండి. షీ రన్స్ ఎవ్రీడే. రన్ అనేది వెర్బ్. హీ ఈజ్ ఏ టీచర్. ఇది స్టేట్మెంట్ అనమాట. ఈజ్ అనేది వెర్బ్. దే ప్లే ఫుట్బాల్. వీ ఆర్ ఫ్రెండ్స్. యూ రైట్స్ ఏ లెటర్. వెర్బ్స్ అనేవి మొత్తం 3 types అనమాట. V1, V2, V3. అలాగే కంటిన్యూస్లో చెప్పాలంటే V1కి ఇంగ్ ఫామ్ కూడా చేర్చారనమాట. ఇప్పుడు మనం యాడ్జెక్టివ్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్? అన్ యాడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. యాడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ని లేదా ప్రొనౌన్ని తెలియచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే యాడ్జెక్టివ్ అనేది ఎప్పుడైనా సరే ఒక నౌన్కి ముందు వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రెడ్ యాపిల్. యాపిల్ అనేది నౌన్. రెడ్ అనేది యాడ్జెక్టివ్. క్యూట్ పప్పీ. క్యూట్ అనేది యాడ్జెక్టివ్. టాల్ మౌంటైన్. బ్యూటిఫుల్ గిఫ్ట్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. కోల్డ్ ఐస్ క్రీమ్. కోల్డ్ అనేది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనేది ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క గుణగణాలను తెలియచేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా యాడ్జెక్టివ్ అనేది ఒక నౌన్కి ముందు వస్తుంది. యాడ్వర్బ్. An adverb is a word that describes a verb, an adjective or another adverb. It tells us how, when, where or to what extent something happens. యాడ్వర్బ్ అనేది వెర్బ్, యాడ్జెక్టివ్ లేదా అనదర్ యాడ్వర్బ్ గురించి తెలియచేస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే యాడ్వర్బ్ అనేది ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఎంత, ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్ షీ రన్స్ క్విక్లీ. ఆమె ఎలా పరిగెత్తుతుంది? క్విక్లీ. క్విక్లీ అనేది యాడ్వర్బ్. ఐ మీట్ హిమ్ ఎస్టర్డే. అతన్ని ఎప్పుడు కలిసావు? నిన్న అనేది. ఎస్టర్డే అనేది యాడ్వర్బ్. ప్లీజ్ కమ్ హియర్. హియర్ అనేది యాడ్వర్బ్. షీ ఈజ్ వెరీ స్మార్ట్. వెరీ అనేది యాడ్వర్బ్. ఎక్కువగా ఎల్వై లేదా ఎల్ఎల్వైతో ముగించే పదాలను యాడ్వర్బ్స్ అని అంటారు. ప్రిపోజిషన్. ఏ ప్రిపోజిషన్ షోస్ ద పొజిషన్ ఆర్ రిలేషన్షిప్ ఆఫ్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు అనదర్ వర్డ్. ప్రిపోజిషన్ అనేది ఏదైనా ఒక నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క పొజిషన్ని లేదా రిలేషన్షిప్ని తెలియజేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నౌన్కి లేదా ప్రొనౌన్కి ముందు ప్రిపోజిషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇన్, ఆన్, అండర్, నెక్స్ట్ టు ఎక్సెట్రా. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్ అండ్ తెలుగు మీనింగ్ ఇచ్చాను. ఒకసారి చూసుకుంటే మీకు వాటి మీనింగ్ తెలుస్తుంది. అప్పుడు ఏది ఎక్కడ ఉపయోగించాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది.
కంజంక్షన్. ఏ కంజంక్షన్ ఈజ్ ఏ వర్డ్ దట్ జాయిన్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్. అంటే కంజంక్షన్ అనేది ఏదైనా ఒక పదాన్ని మరొక పదంతో లేదా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కలుపుతుందన్నమాట. ఎగ్జాంపుల్ అండ్, బట్, ఆర్, సో, బికాజ్ ఎక్సెట్రా. ఐ లైక్ టీ అండ్ కాఫీ. అండ్ అనేది కంజంక్షన్. నాకు టీ లేదా కాఫీ రెండు ఇష్టం అని చెప్పడానికి మనం కంజంక్షన్ ఉపయోగిస్తాము. షీ స్మార్ట్ బట్ షై. బట్ అనేది కంజంక్షన్. ఇంకొన్ని కామన్ కంజంక్షన్స్ కింద ఇచ్చాను, ఒకసారి చూసుకోండి, అర్థమవుతుంది. ఇంటర్జెక్షన్. An interjection is a word that expresses strong feeling or sudden emotion. It is usually followed by an exclamation mark. అంటే ఇంటర్జెక్షన్ అనేది ఏదైనా హఠాత్తుగా లేదా అనుకోకుండా జరిగే ఫీలింగ్ని తెలియచేస్తుంది. ఎగ్జాంపుల్, వావ్, దట్ ఈజ్ అమేజింగ్. వావ్ అనేది ఇంటర్జెక్షన్ అన్నమాట. ఓహ్ నో, ఫర్గాట్ మై కీ. హే, హౌ ఆర్ యూ. ఇలాంటి వాటన్నిటిని ఇంటర్జెక్షన్స్ అని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.